ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠాభిషేకం అంటే ఏమిటి, 2026 సంవత్సరంలో తిరుమలలో శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల జ్యేష్ఠాభిషేక ఉత్సవాల వివరాల గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠాభిషేకం అనేది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే ఒక ప్రముఖ వార్షిక ఉత్సవము. ఇది ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది. 2026 సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల జ్యేష్ఠాభిషేకం జరగనుంది. ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే ఈ ఉత్సవంలో స్వామివారికి బంగారు, వజ్ర, ముత్యాల కవచాలను తొలగించి అభిషేకం చేస్తారు. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రం మూసే రోజులకు అనుగుణంగా 3 రోజుల పాటు నిర్వహిస్తారు. దీన్ని అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు. ఉత్సవమూర్తులు తరచూ జరిగే అభిషేకాల వల్ల అరిగిపోకుండా కాపాడడానికి 1990లో ఈ ఉత్సవాలను పునరుద్ధరించారు. ఉత్సవంలో 3 రోజుల పాటు జరిగే కవచాల మార్పు గురించి తెలుసుకుందాము. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న స్వర్ణ కవచాన్ని తొలగించి పంచామృత స్వప్న తిరుమంజనం జరిపి వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచ సమర్పణ చేస్తారు. మూడవ రోజు స్వామివారికి స్వర్ణ కవచాన్ని తిరిగి అలంకరిస్తారు. ఈ ఉత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మంటపంలో జరుగుతాయి. సాధారణ రోజుల్లో స్వామివారి విగ్రహం పూర్తిగా కనిపించదు. కానీ ఈ ఉత్సవంలో కవచాలు తీసినప్పుడు స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకోవచ్చును. జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు జరిగే ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలను రద్దు చేయబడినవి.